ప్రార్థన చేసే అలవాటు ఉన్న వాడికి స్వస్థ బుద్ధి లేదా అతని ప్రార్థన, ఆమె ప్రార్థన ఎందుకో ఫలాలనివ్వదు. మీకు అర్థమైందా? అందుకే చాలాసార్లు మనకి మన ప్రార్థన కంటే పాస్టర్ గారి ప్రార్థన మీద ఎక్కువ నమ్మకం. ఎందుకని? మనకి మనం పరిశుద్ధులం కాము, మనకి మనం పర్ఫెక్ట్ కాము అనే ఒక ఇన్నర్ ఫీలింగ్. ఎవరైనా నిలబడి వాక్యం చెప్తుంటే, ఎవరైనా నిలబడి పరిచర్య చేస్తుంటే, అమ్మో వీళ్ళకి చాలా మంచి స్వస్థ బుద్ధి ఉంది, మాకు అది ఎలాగూ లేదు కదా, కాబట్టి నేను అడిగితే దేవుడు ఎలాగూ శాంక్షన్ చేయడు, రికమెండేషన్ చేద్దాం పాస్టర్ గారి ద్వారా అనుకుంటాం. రికమెండేషన్, మనం అంతా రికమెండేషన్ బ్యాచ్ లాగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాం. నో, దేవుడు రికమెండేషన్ చేసి సంవత్సరాల తరబడి నువ్వు రికమెండేషన్ చేస్తే నీ కోసం ఆశగా ఎదురు చూస్తుంటాడు దేవుడు. సరేరా, అది సరే, నువ్వు వీళ్ళని అడిగి నా దగ్గరికి వస్తున్నావు, కానీ నువ్వెప్పుడు వస్తావు నా దగ్గరికి అని అడుగుతాడు దేవుడు. నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావు? ప్రార్థన చేయాలంటే మనకు ఉండాల్సింది